హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా మరో టెట్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటే ఎప్పుడు ఉండొచ్చు, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ 2 టాపిక్స్ గురించి అయితే కంప్లీట్గా మాట్లాడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ టైం లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక స్టెప్ బై స్టెప్గా డిఎస్సికి సంబంధించి, అదేవిధంగా టెట్కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ముందుగా డిఎస్సి గురించి మాట్లాడుకుంటే కనుక అందరికీ తెలిసిన విషయం అయితే అది ఎస్సీ వర్గీకరణ పైన డిపెండ్ అయి ఉందని చెప్పేసి అందరికైతే తెలిసిన విషయమే. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన నివేదిక అనేది ఎంత తొందరగా ప్రభుత్వానికి ఆర్ఆర్ కమిషన్ అనేది సమర్పిస్తుందో అప్పుడే దానికి సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. బట్ ఇప్పుడు వచ్చిన రీసెంట్గా న్యూస్ ప్రకారం చూస్తే కనుక ఈ జనవరి ఎండింగ్లోనే లాస్ట్ వీక్లో వరకు నివేదిక అనేది వచ్చడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా ఆర్టికల్స్ అయితే ప్రచురించారు. దాని గురించి అది జెన్యున్గా ఎంతవరకు నిజమని మాట్లాడుకుంటే కనుక ఈ మంత్లో అయితే కాదండి, నెక్స్ట్ ఫిబ్రవరిలో అయితే దానికి సంబంధించి నివేదిక అనేది ఇస్తారు. సో మ్యాక్సిమం ఇస్తే కనుక ఫిబ్రవరి ఎండింగ్లో ఇవ్వడానికి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్స్ నివేదిక అనేది ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఎస్సీ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మనమైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనుకుంటే కనుక ఫిబ్రవరిలో నివేదిక ఇచ్చిన తర్వాత మార్చ్లో అయితే మనకైతే డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం అయితే మార్చ్లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఎగ్జామ్స్, అదేవిధంగా జాయినింగ్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. మార్చ్ అంటే జూన్ జూలై నాటికైతే పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇలా అయితే డిఎస్సి ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మనం చూస్తే కనుక చాలామంది అభ్యర్థులు అయితే మనకైతే టెట్ గురించి అయితే కామెంట్స్ అయితే చేశారు. టెట్ అనేది ఎప్పుడు ఉంటుంది బ్రదర్ అని చెప్పేసి. సో టెట్ అనేది తప్పకుండా ఉంటుందండి. టెట్ నోటిఫికేషన్ అనేది ఈ జనవరిలోనే వస్తుంది. జనవరి ఆల్మోస్ట్ హాఫ్ మంత్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈ హాఫ్ మంత్లో అయితే వస్తుందా రాదని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. బట్ ఈ మంత్ ఎండింగ్లోనే అని చెప్పాను. స్టార్టింగ్ నుంచి కూడా జనవరి ఎండింగ్లోనే నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను. టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఈ మంత్ ఎండింగ్లోనే వస్తుంది. ఎగ్జామ్స్ అనేవి నెక్స్ట్ మంత్లో ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీరైతే గమనించండి, టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఇదే మంత్లో రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అవుతున్నాయి. ఎవరైనా కనుక టెట్ గురించి చూసుకుంటే కనుక జెన్యున్గా ఎవరైతే టెట్ గురించి అయితే వెయిట్ చేసిన అభ్యర్థులు అయితే వారందరూ అయితే మీ సిలబస్ని మంచిగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. జస్ట్ ఒకసారి రివిజన్ చేసి పెట్టుకుంటే అయితే సరిపోతుంది. ఆల్రెడీ సిలబస్లో ఎలాంటి మార్పు లేదు, ఎలాంటి కొత్త సిలబస్ కాదు కాబట్టి, చదివిన సిలబసే కాబట్టి ఎక్కువ టైం పట్టే అవకాశం అయితే లేవు. సో ఈసారైనా కంప్లీట్గా మంచిగా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ అనేది ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక 2 టాపిక్స్ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.